అంతకుముందు అసలు కార్యకర్తలను కలవట్లేదు. ఓడిపోయిన తర్వాత మొత్తానికి అసలు తాడేపల్లి ప్యాలెస్ కూడా వదిలిపెట్టి బెంగళూరు ప్యాలెస్కి పరిమితమయ్యారంటూ పెద్ద ఎత్తున వారి పార్టీలోనే చర్చ జరిగింది. విమర్శలు కూడా వచ్చాయి, సొంత పార్టీ నేతల్ని కలవడానికి ఎందుకు ఇష్టపడటం లేదు అని. అయితే అసలు గతంలో అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పార్టీ ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇచ్చేవారు కాదు అన్న విమర్శలు ఉన్నాయి. అలాగే కీలకమైన కొంతమంది మంత్రులను కూడా కలిసేందుకు ఇష్టపడలేదు. కేవలం ఒక 4-5 మాత్రమే దగ్గరగా ఉండేవారు, వారిని మాత్రమే కలుస్తూ ఉండేవారు. అలాగే ధనంజయ రెడ్డి అధికారి ఎవరైతే ఉన్నారో వారితోని మాట్లాడిన తర్వాత మాత్రమే కలిసేందుకు అవకాశం ఇచ్చేవారు, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు. ముఖ్యంగా ఏదైనా ఉంటే సజ్జలను కలవండి అంటూ ఆ రోజున చెప్తూ ఉండేవారు అనేది పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అది వాస్తవం కూడా. ఎవరిని కూడా కలవడానికి ఇష్టపడేవారు కాదు. కొంతమంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎదురు చూసినా కూడా కలవడానికి ఇష్టపడలేదు, కలవకుండానే బయట నుంచి పంపించారు. ధనంజయ రెడ్డి కేవలం కొన్ని విషయాలు మాట్లాడి అక్కడి నుంచి అని చెప్పి బయటికి వచ్చే ఎమ్మెల్యేలు బహిరంగంగా మాట్లాడిన సందర్భం కూడా ఉంది. అలా అక్కడి నుంచి కంటిన్యూ అయిన అది ఇవాళ కార్యకర్తలు కలిసేందుకు వెళ్తున్న సందర్భంలో విఐపి పాసులు, టోకెన్లు జారీ చేస్తున్నారు. అంటే ఓటమి పాలైన తర్వాత కూడా సొంత పార్టీ కార్యకర్తల్ని కలవడానికి టోకెన్లు జారీ చేసే ప్రక్రియకు తెరదీసింది. ఎందుకు ఇలా చేశారని ఆ పార్టీలోనే చర్చ జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ కేవలం ఫోటో దిగడానికి వస్తేనో ఏదన్నా ఇంకా ఇతర విషయాలు మాట్లాడడానికి వస్తే మాత్రమే అక్కడ వారికి టోకెన్లు జారీ చేసి విఐపి పాసులో ఏదో ఒకటి ఇచ్చి పంపించి కల్పించి ఆ ఫోటో తీసి బయటికి పంపిస్తున్నారు తప్ప, గతంలో ఏదైతే ఈ టెండర్లకు సంబంధించి అంటే కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో చిన్న చిన్న కాంట్రాక్టర్లు చాలామంది నష్టపోయిన వారు ఉన్నారు. వారి వల్ల వారి సొంత జిల్లాలోనే వారి సొంత నియోజకవర్గంలో నష్టపోయిన కాంట్రాక్టర్లు కూడా కలిసేందుకు వస్తే ఈయన ప్రజా దర్బార్ పేరుతో ఆ రోజున పులివెందులకు వెళ్తే అక్కడికి బాధితులు వచ్చారు. ఎవరైతే ఈ కాంట్రాక్టర్లు చిన్న చిన్న పనులు చేసుకునేవారు చాలామంది నష్టపోయిన వారందరూ వచ్చిన నేపథ్యంలో అక్కడి నుంచి వాళ్ళని కలవకుండానే ప్రజలను కలుద్దామని వస్తే బాధితులు వస్తున్నారు ఏంటని చెప్పి వాళ్ళని కలవకుండానే వారెవరిని కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోయారు ఆ రోజున. ఇవాళ కూడా అలా ఎవరైనా వస్తున్నారా? అలా వస్తే వారిని వెనక్కి పంపించేయండి, పాస్ ఇవ్వద్దు, టోకెన్ ఇవ్వద్దు. వారికి ఇతర విషయాల గురించి మాట్లాడడానికి వస్తే టోకెన్ ఇవ్వద్దు, కేవలం ఫోటో దిగడానికి లేదా పార్టీకి సంబంధించిన విషయం ఏదైనా 1-2 మాట్లాడడానికి వస్తే మాత్రమే టోకెన్లు ఇవ్వండి, ఇలాంటి ఆంక్షలు పెట్టి కార్యకర్తలను కలవడానికి కూడా ఇష్టపడటం లేదనేది కనిపిస్తూ ఉంది. ఈ అంశాన్ని ఈ పాసు సంబంధించి వచ్చిన వార్త పైన కూడా మంత్రి లోకేష్ స్పందించి ట్వీట్ చేశారు. అంటే సొంత కార్యకర్తలను కలవడానికి కూడా విఐపి పాసులు జారీ చేస్తారా, ఎక్కడ నుందా ఇది, ఏంటిది అనే విషయం మీద వారు కూడా ట్వీట్ చేశారు. వారే కాదు, రాష్ట్రం మొత్తం కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. ఎందుకు ఈ రకమైన సంస్కృతికి తెరదీశారు? పార్టీ కార్యకర్తలు పార్టీ అధినేత కోసం వచ్చినప్పుడు కలవాలి కానీ అడుగడుగున ఆంక్షల పేరుతో ఎందుకు ఇబ్బందులు గురి చేస్తున్నారు? లోకల్లో చూస్తేనేమో పట్టించుకునే నాదులే లేకుండా పోయారు. ఇవాళ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు పెట్టండి, అసభ్యకరంగా ఆ రోజున పోస్టులు పెట్టినా సరే ఎంకరేజ్ చేశారు. ఇంకా పోస్టులు పెట్టండి, నేనున్నాను, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండండి అని చెప్పారు. ఆ రోజున అడ్వకేట్లు చూసుకుంటారని చెప్పారు. చూసుకుంటారన్న అడ్వకేట్లు లేకుండా పోయారు, దగ్గర ఉంటామన్న నేతలు కలవకుండా పోయారు. ఇవాళ పెద్ద ఎత్తున అసభ్యకరంగా ఈ క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ పెద్ద ఎత్తున పోస్టులు చేసిన వారి కార్యకర్తలు కూడా ఉన్నారు. వారందరి మీద కేసులు నమోదవుతూ ఉంటే ఎవరు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకనే పార్టీ అధినేత చెప్పారనో లేదంటే ఆ పార్టీలో ఎవరో లీడర్లు చెప్పారని ఆ రకంగా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ఏం జరుగుతుందనేది చాలామందికి తెలిసి వచ్చింది కాబట్టి ఇప్పుడు కొంత జాగ్రత్తగా ఉందామని అనుకుంటున్నారు. సరే, ఏదైనా సరే జరిగిన విషయాల్ని కొంతమంది వివరిద్దామని వెళ్దామన్నా కలిసేవారు లేకుండా పోయారన్న చర్చ జరుగుతూ ఉంది. మొత్తంగా ఎందుకు ఈ రకమైన వైఖరిని తీసుకున్నారు? ఓటమి పాలైనా సరే, ఎవరైనా సరే ఓటమి పాలైతే ఇంకా కార్యకర్తలతోనే మమేకమవుతారు, పనులు చేయించుకునే విషయం గురించి, పార్టీలో ఉన్న విధి విధానాల గురించి డిస్కస్ చేస్తారు. కానీ ఈ రకంగా ఎందుకు వెళ్తున్నారు పోకడం అనేది అర్థం కావట్లేదు అనేది చర్చ జరుగుతూ ఉంది. వీటన్నిటి మీద వాటి డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు కాసరగడ్డ నాగార్జున గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, రమ్య పరిచయం